అల్లూరు జిల్లా విఆర్పురంలో వింత ఘటన జరిగింది. రేకపల్లి గ్రామంలో మామిడి రాజు అనే వ్యక్తి ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వెంటనే కుటుంబీకులను డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే డెత్ సర్టిఫికేట్ కోసం ఖమ్మం ప్రభుత్వం నుండి భద్రాచలం మహాశ్రీ అనే అంబులెన్స్ సిబ్బందికి తెలిపారు. అయితే డ్రైవర్ కట్టప్ప ఒక్కసారిగా ప్రయత్నం చేసి చూద్దామని సిపిఆర్ చేయడంతో ప్రాణం పోయిన రాజు తిరిగి బ్రతికాడు. పల్స్ ఒక్కసారిగా పెరిగాయి. వెంటనే వెంటిలేటర్ ఉపయోగించి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించడంతో 24 గంటల్లో ప్రాణం పోసుకున్నాడు. మరణించిన వ్యక్తి తిరిగి ప్రాణం పోసుకోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం ఏర్పడింది. అంబులెన్స్ డ్రైవర్ దంపతులను బాధిత కుటుంబీకులు సన్మానించారు. ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్లారట. అక్కడ చూసి లేదు చనిపోయారు, ఇంకా ఇంటికి తీసుకెళ్ళడం కరెక్ట్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ గురించి అంబులెన్స్ డ్రైవర్ ఖమ్మం తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. చేస్తే ఇంకా అంబులెన్స్ డోర్లన్నీ వేసి వీళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారు. ఇక అంబులెన్స్ డ్రైవర్ 10 నిమిషాలు సిపిఆర్ చేశారు. చేస్తే కొంచెం ఊపిరి పల్స్ వచ్చిందట. వస్తే ఎమ్మటే స్తంభాద్రి హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్తే ఆయన కూడా 1 అవర్ 2 అవర్స్ ఉంటాడు, ఏం లేదు అంటే లేదండి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారట. అంటే ఆయన స్టార్ట్ చేశాడు ట్రీట్మెంట్. స్టార్ట్ చేస్తే 24 అవర్స్ కో ఎప్పుడో ఆయన మనం విడిచిపెట్టలేదు పాపం డాక్టర్ గారు. మన దగ్గరే కూర్చొని, హర్ష డాక్టర్ గారు మన దగ్గరే కూర్చొని ఇద్దరు జూనియర్ డాక్టర్లు వేసుకొని ఆ రోజు రాత్రి 2 వెళ్ళడగానే డ్యూటీ డాక్టర్ గారు వచ్చి చూసి పేషెంట్ ని చూసి కండిషన్ చూసి పల్స్ లేదని చెప్పారు. డెత్ అయిపోయింది అన్నట్టుగా చెప్పారు కన్ఫర్మ్ గా. అక్కడ నుంచి డెత్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం స్వామి. గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని దింపే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్